హండ్రెడ్స్ లో ఇది స్టార్ట్ అయినప్పుడు దీన్ని వరల్డ్ మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలని తపన పడ్డ బ్రిటిషర్సే మొదలు పెట్టారు. యూరోపియన్ ట్రేడర్స్, వైట్ యూరోపియన్ ట్రేడర్స్ ఎవరైతే ఫిల్తీ రిచ్ పీపుల్ ఉన్నారో అప్పట్లో, వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ కోసం ఎన్నో కంట్రీస్ ని ఇండియాతో సహా ఆక్యుపై చేస్తున్నారు కదా ఒక స్టేజ్ లో. అలాంటి ప్లాన్స్ లో భాగంగానే అమెరికా బీయింగ్ ది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ 1600s లో వాళ్ళు అక్కడికి మైగ్రేట్ అయినప్పుడు అక్కడ బిజినెసెస్ ని, అక్కడ సొసైటీస్ ని గుప్పెట్లో పెట్టుకోవడానికి ఒక సిస్టమిక్ రేసిజం యాజ్ ఏ ఒక సిస్టమిక్ యాక్టివిటీగా స్టార్ట్ చేశారు. ప్రోపగండా ఇది చేసి, ఇప్పుడు మన వాళ్ళు ఎట్లాగైతే ప్రోపగండా బిజినెస్ లో ఉన్నారో మన కంట్రీలో ఇప్పుడు రూలింగ్ పార్టీ వాళ్ళు, అలాంటిదే అక్కడ జరిగింది. మనకన్ని మూలాలు అక్కడి నుంచినే ఉన్నాయి. దెన్ ఇట్ కట్స్ అక్రాస్ టు నాజీ, జర్మనీ, ఎక్సెట్రా ఎక్సెట్రా. వెల్కమ్ దే. సో ఇక్కడ ఏం జరిగిందంటే 1600s లో సైంటిఫిక్ రేసిజం అనే ఒక కాన్సెప్ట్ ని ప్రాపగేట్ చేశారు. ఆ పేరు వింటూనే మనకి ఈజీగా అర్థమైపోతుంది అది సైన్స్ కాదు అనేసి. ఎందుకంటే ప్రతిదానికి సైన్స్ కలర్ ఇవ్వడం అక్కడి నుంచినే స్టార్ట్ అయింది అనమాట. ఇప్పుడు 1600s లో చూడు, 1600s లో ఐ థింక్ జెఫ్రీ, వాడి పేరు ఏదో ఉంది, లెట్ మీ చెక్ మై నోట్స్. థామస్ జెఫర్సన్ అనేవాడు ఈ సైంటిఫిక్ రేసిజం అనే ఒక కాన్సెప్ట్ ని కాయిన్ చేసి దాన్ని ఓకే, నేను కదలడం వల్ల. ఓకే, ఇస్ ఇట్ ఓకేనా? ఓకే. సో ఈ సూడో సైంటిఫిక్ కాన్సెప్ట్ ని వాడొక సైన్స్ రిలేటెడ్ రేసిజం థియరీగా సెల్ చేశాడు అప్పట్లో. దానికి కొంతవరకు ఆంథ్రోపాలజీ ఇలాంటి కొన్ని సైన్స్ ప్రిన్సిపల్స్ ని ఇన్కరెక్ట్ గా రిలేట్ చేసి, యాజ్ యూజువల్ ఇప్పుడు మన బాబాలు వీళ్ళంతా మాట్లాడతారు కదా, 4 సైన్స్ ముక్కలు మాట్లాడేసి దానికి సైన్స్ ఫ్లేవర్ ఇస్తారు కదా, సేమ్ వేలో వాళ్ళు ట్రై చేస్తారు అప్పట్లో. ట్రై చేసి దాన్ని లార్జ్ స్కేల్ కి తీసుకెళ్లారు. సో తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఆ ఓవరాల్ కాన్సెప్ట్ ఆల్మోస్ట్ 1600 నుంచి 1945 దాకా, అంటే ఫ్యూ సెంచరీస్ నడిచింది అనమాట. ఒక డికేడ్స్ కాదు, ఫ్యూ సెంచరీస్ రేసిజం యొక్క వైడ్ స్ప్రెడ్ మిస్యూజ్ జరిగింది. మరి 1600 కంటే ముందు రేసిజం లేదా అంటే ఇంకా అగ్లీ ఫామ్ లో ఉండేది, ఈ పేరుతో ఉండేది కాదు, స్లేవరీ ఫామ్ లో ఉండేది. అప్పుడు కూడా ఆఫ్రికన్స్, బ్లాక్స్ వీళ్ళే విక్టిమ్స్ ఆబ్వియస్ గా. బట్ ఆ తర్వాత దీన్ని రేసిజం ఫామ్ లోకి క్యాపిటలిజం తో పాటు కన్వర్ట్ అయ్యి వరల్డ్ వార్ 2 దాకా, వరల్డ్ వార్ 2 ఎండ్ అయింది 1945 లో. అక్కడి దాకా రేసిజం ని ఒక సిస్టమిక్ పొలిటికల్ అండ్ సోషల్ రేంజ్ లో, లార్జ్ స్కేల్లో అక్రాస్ ద కంట్రీస్ ఎన్నో దారుణాలకి అవి హెడ్ అయ్యాయి ఫైనల్ గా. ఇప్పుడు అక్కడ స్టేక్ హోల్డర్స్ చూసామంటే మనము ఎవరు బెనిఫిషరీస్ అనేది చూస్తే, ఆ ఓవరాల్ ఫ్యూ సెంచరీస్ లో యూరోపియన్ అమెరికన్స్ స్టార్ట్ చేశారో వాళ్ళు దే ఆర్ ద బెనిఫిషరీ అనమాట. వేరాజ్ ఇంపాక్ట్ అయిన వాళ్ళని తీసుకుంటే బ్లాక్స్ దగ్గర నుంచి రకరకాల తెగలు అమెరికాకి మైగ్రేట్ అయిన పీపుల్, వేరే కంట్రీస్ లో మైగ్రేట్ అయిన పీపుల్, విచ్ ఇంక్లూడ్స్ ఐరిష్, పోలాండ్ పీపుల్, ఇటాలియన్స్, ఇలా నేటివ్ అమెరికన్స్, ఇలా చాలా మంది ఇంపాక్ట్ అయిన గ్రూప్స్ ఉన్నాయన్నమాట. ఇది ఫైనల్ గా జస్ట్ వరల్డ్ వార్ 2 ఎండ్ అయ్యే ముందు ఇది జెనోసైడ్స్ కి దారి తీసి హోలోకాస్ట్ అనేది మనం అందరం వినుంటాం, అట్లీస్ట్ ఒక టర్మ్ అయినా వినుంటాం. మనకు పెద్దగా డీటెయిల్స్ తెలియకపోయినా కూడా జెనోసైడ్ ద్వారా హోలోకాస్ట్ వరల్డ్ వార్ 2 లో జరిగినప్పుడు చాలా వినాశనం జరిగింది అనేది మనందరికీ తెలుసు బ్రాడ్ గా. జస్ట్ టు పుట్ ఇట్ ఇన్ నంబర్స్, అట్లీస్ట్ 6 మిలియన్ జ్యూస్ ని చంపేశారు అప్పుడు, బంకర్స్ క్రియేట్ చేసి, మాస్ షూటింగ్స్ చేసి, ఇలాంటివన్నీ చేశారనమాట. సో వీటన్నింటికి మూలాలు రేసిజం తోనే కనెక్ట్.
అంటే సో ఒక ఇంత రేస్ హిస్టరీ ఉంది. ఎక్కువ ఒక రేస్ తక్కువ అనే భావన. ఎగ్జాక్ట్లీ. సో వైట్ రేస్ అనేది ఏదైతే ఉందో మరి ఆ జ్యూస్ వైట్ కూడా రేస్ వైట్ కి కదా. వాళ్ళకి అప్పట్లో మళ్ళీ వాళ్ళలోనే బోల్డ్ అనే రకాలు. ఓకే. ఇప్పుడు మన దగ్గర ఎట్లా అయితే విత్ ఇన్ అప్పర్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ తీసుకుంటే మళ్ళీ అందులో కూడా నీకు బోల్డ్ అని తెగలు దొరుకుతాయి కదా. అదే శ్రేష్ఠ, శుద్ధ శ్రేష్ఠ, చెత్త, చెదారం ఇలాంటి పదాలు వాడతారు కదా. సో ఇంత హిస్టరీ ఉంది దీనికి. సో వరల్డ్ వార్ 2 ఎండ్ అయ్యేటప్పటికి అంటే 1945 కి ఒక రకమైన స్ట్రక్చర్డ్ స్టేట్ స్పాన్సర్డ్ రేసిజం కి పూర్తిగా వినాశనానికి దారితీసి హోలోకాస్ట్ ఇవన్నీ జరిగి అక్కడి నుంచి లీగల్ ప్రొటెక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. అక్కడి నుంచి లీగల్ ప్రొటెక్షన్స్ ఎలా స్టార్ట్ అయ్యాయంటే ఇప్పుడు యుఎస్ లో ఫెడరల్ లాస్ వచ్చాయి, స్టేట్ స్పెసిఫిక్ లాస్ వచ్చాయి, ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్, హ్యూమన్ రైట్స్ రిలేటెడ్, ఇలా స్పెసిఫిక్ లాస్ వచ్చేసి వాటన్నిటికీ ప్రొటెక్షన్ కోసం లాస్ ఇంట్రడ్యూస్ చేసి వాటిని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది 1945 తర్వాత మెజారిటీగా. మరి అవన్నీ ఇంప్లిమెంట్ అయినప్పుడు యాజ్ యూజువల్ మనకి ఎక్కడైనా కూడా లాస్ ఇంప్లిమెంటేషన్ అనేది ఒక్కరోజు ప్రాసెస్ కాదు కదా. ఇట్ టేక్స్ టైం. సో ఇంప్లిమెంటేషన్ లో వెస్టెడ్ పార్టీస్, వెస్టెడ్ స్టేక్ హోల్డర్స్ అగైన్ వాటిని మిస్యూజ్ చేయడానికి ట్రై చేస్తూ వస్తున్నారు దశాబ్దాలుగా. ఆ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీస్ ఏంటంటే రైట్ వింగ్ పొలిటీషియన్స్, రిలీజియస్ బేస్డ్ ఆర్గనైజేషన్స్, ఇవన్నీ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీస్ అన్నమాట. సో విల్ గెట్ టు దట్ పాయింట్, బట్ బేసిక్ గా దిస్ ఇస్ ఆల్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్. సరే, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే మీ హిస్టరీలో అంత డీప్ వెళ్ళకుండా అప్పుడు మా దృష్టిలో ఎక్కడైతే ఇండియాలో మేము ఉంటున్నామో ఇవన్నీ డెవలప్డ్ నేషన్స్ కింద చూస్తాం. సో ఒబామాని ఎన్నుకున్న ఒక దేశం, రైట్? సడన్ గా ట్రంప్ లాంటి కన్సర్వేటివ్ ప్యూర్లీ రిలీజియస్ అవుట్లుక్ ఉన్న వ్యక్తిని అమెరికాలో అధిక సంఖ్య జనంలో ఎందుకు ఎన్నుకున్నారు అంటే డౌట్ ఏంటంటే అక్కడ ఉన్న మెజారిటీ అమెరికన్స్ ఏమైనా ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యి ఈయన ఎన్నుకున్నారా? అది నిజంగా ఇన్సెక్యూరిటీ ఉందా లేకపోతే ఉందని ఫీల్ అయ్యే పరిస్థితులు కల్పించబడ్డాయా? ఎందుకు ట్రంప్ ని అమెరికన్స్ ఎన్నుకోవాల్సి వచ్చింది? we all are seeing what is Trump now. ఓకే, అంటే ఎలా మాట్లాడుతున్నారు, గతంలో ఉన్న ఏ ప్రెసిడెంట్ తో పోల్చినా గానీ అసలు వాళ్ళు మాట్లాడే విధానం కానీ, ఏది వార్ మాంగర్ బుష్ కూడా ఓకే అలా ఎప్పుడు మాట్లాడాలి. దే హ్యాడ్ సమ్ లిమిట్స్. బట్ ట్రంప్ లాంటి ఒక కంప్లీట్ రైట్ భావజాలం ఉన్న వ్యక్తిని అమెరికాలో ప్రజలు ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది? సో ఈ క్వశ్చన్ కి అగైన్ మనం బ్రాడ్ గా అక్రాస్ ద గ్లోబ్ పాలిటిక్స్ 2-3 డిఫరెంట్ వింగ్స్ కి అలైన్ అయి ఉంటాయి యాజ్ ఏ ఐడియాలజీ. రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్, సెంట్రిస్ట్ పాలిటిక్స్, ఈ మూడు ఉంటాయి అన్నమాట ప్రతి చోట, చాలా కంట్రీస్ లో. దీన్ని కొంచెం బ్రాడ్ గా చెప్పదలుచుకున్నాను నేను, ఎందుకంటే ఇది వన్ లైన్ ఆన్సర్ చెప్పడం కష్టం. డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి ఎందుకు ట్రంప్ లాంటి లీడర్స్ ని ఎన్నుకుంటారు, లేదా రైట్ వింగ్ లీడర్స్ మోస్ట్లీ అక్రాస్ ద వరల్డ్. అక్కడ ట్రంప్ కావచ్చు, మనకి ఇండియాలో బీజేపీ అండ్ మోడీ కావచ్చు, యూకేలో బోరిస్ కావచ్చు, ఇంకా కొన్ని కంట్రీస్ ఉన్నాయి. ఈ రైట్ వింగ్ గవర్నమెంట్స్ అన్ని కూడా వాళ్ళ మోడస్ ఆపరండి, వాళ్ళు పొలిటికల్ గా ఎలక్ట్ అయ్యే మెథడాలజీ సిమిలర్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. అదేంటంటే ప్రపంచం మొత్తం ఒక టెంప్లెట్ ఉంది. ఆ రైట్ వింగ్ పాలిటిక్స్ ఎలా ఆపరేట్ అవుతాయి అనేది ఒక టెంప్లెట్, అలాగే లెఫ్ట్ వింగ్ పాలిటిక్స్ ఎలా ఆపరేట్ అవుతాయి అనేది ఒక టెంప్లెట్. సెంట్రిస్ట్ ఈస్ ఆల్వేస్ ట్రై టు ఫిట్ ఇన్ బిట్వీన్ అన్నమాట. అంటే దే ఆర్ కాన్సెప్చువల్లీ దే ఆర్ సపోజ్ టు బి మోర్ సెన్సిబుల్, డోంట్ గెట్ క్యారీడ్ అవే విత్ ద ఎక్స్ట్రీమ్ ఐడియాలజీస్, వెరాజ్ ఇష్యూ టు ఇష్యూ బేసిస్ మీద
they're supposed to apply their thought, experience, etc., and take a better judgment and better decisions. Okay. That's how the center wing politics has came into picture. ఓకే అగైన్ మరి అందులో ఎంతమంది ఎంత ఎఫెక్టివ్ గా చేస్తారనేది అది పార్టీని బట్టి, లీడర్స్ బట్టి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి అక్కడ. బట్ యాజ్ ఫార్ యాజ్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అండ్ ఎక్స్ట్రీమ్ రైట్ ఈస్ కన్సర్న్, దెర్ ఇస్ ఎ క్లియర్ టెంప్లెట్స్. వాటి నుంచి డివేట్ అయ్యేది చాలా తక్కువ వాళ్ళు. ఓకే ఇప్పుడు రైట్ వింగ్ టెంప్లెట్ ఎలా ఉంటుంది ఇప్పుడు రైట్ ప్రపంచం మొత్తం మీద? ఎలా ఉంటుందంటే వీళ్ళకి టిపికల్ గా దే ఆర్ రిలీజియస్లీ వెరీ అలైన్డ్. ఆ పర్టికులర్ కంట్రీలో మేజర్ రిలీజియన్ ఏదైతే ఉంటుందో ఆ ఓట్ బ్యాంక్ మీద డిపెండ్ అవుతారు. Okay. వాళ్ళని ప్లీజ్ చేయడానికి ట్రై చేస్తారు. సో మెజారిటీ US లో రిలీజియన్ తీసుకుంటే ప్లేస్ చేయడానికి ట్రై చేస్తారు రైట్ వింగ్ అన్ని చోట్ల. ఎవ్రీ కంట్రీ వాట్ ఎవర్ ఈస్ ద మేజర్ రిలీజియన్ ఇన్ దాట్ కంట్రీ, దే విల్ ఫోకస్ ఆన్ దాట్ రిలీజియన్. ఆ రిలీజియన్ లో ఒక అభద్రతా భావాన్ని అది ఉన్నా లేకపోయినా వీళ్ళ టెంప్లెట్ ద్వారా క్రియేట్ చేస్తారు. ఓకే సో వాళ్ళు when they keep saying the same thing in a propaganda manner, it will get sold అన్నమాట. ఓకే సో ఆ టెంప్లెట్ తో రిలీజియస్ ఆర్గనైజేషన్స్ ని గుప్పెట్లో పెట్టుకుంటారు, వాళ్ళ Okay. ఓట్ బ్యాంక్ ని సెక్యూర్ చేసుకుంటారు. ఇంకా నెక్స్ట్ పాయింట్ సెల్ చేసేది ఏంటంటే బేసిక్ గా చెస్ థంపింగ్ నేషనలిజం ని సెల్ చేస్తారు. నేషన్ ఫస్ట్, మిలిటరీ, మన పార్టీనే రక్షించగలదు ఈ కంట్రీని, లేకపోతే మన దేశభక్తులమే మన పార్టీలో ఉంటారు, ఇలాంటివన్నీ సెల్ అవుతాయి అన్నమాట. చెస్ థంపింగ్ నేషనలిజం అంటే ఇప్పుడు మనం నా గుండె చీల్తే భారతదేశం బయట నేను తప్ప మిగతా వాళ్ళంతా దేశభక్తులు కాదు అనే ఒక యాటిట్యూడ్ అన్నమాట. అంటే మా నేనే పార్టీ దేశం. తప్ప, దేశభక్తి అంటేనే మా పార్టీ అంటేనే దేశభక్తి అనే అనే ఒక వైడ్ స్ప్రెడ్ ప్రోపగాండా క్రియేట్ చేసి పెడతారు. ఇప్పుడు మనం ఇండియాలో చూస్తున్నాము. ఓకే అలాగే యుఎస్ లో అమెరికా ఫస్ట్ అంటాడు, అమెరికా పీపుల్ ఫస్ట్ అనడు, అమెరికా ఫస్ట్ అంటాడు. అంటే ఏంటి, ల్యాండ్ ని ప్రొజెక్ట్ చేస్తారు, దేశము అనే ఒక జియోగ్రఫీని సెల్ చేస్తారు కాన్సెప్ట్ గా, ఓకే కానీ పీపుల్ ఫోకస్. ఆ ఫైనర్ డీటెయిల్ వాళ్ళ కోర్ సపోర్ట్ బేస్ కి అది అర్థం కాదు. They are not inclined to understand all that. They are generally happy with the దేశం, దేశభక్తి, పేట్రియాటిజం, వీటి గురించి మాట్లాడుతున్నారు, మా రిలీజియన్ గురించి మాట్లాడుతున్నారు. మిగతా పార్టీలేమో అన్ని రిలీజియన్స్ సేమ్, అందరికీ ఈక్వల్ ఉండాలి, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాయి. మెయిన్ మెజారిటీ ఈ కంట్రీలో మెజారిటీ ఉన్న వాళ్ళకి మాకు ప్రిఫరెన్స్ ఎందుకు లేదు, ఈ ఒక్క పార్టీనే మా ప్రిఫరెన్సెస్ ని టేక్ కేర్ చేసుకుంటుంది ఓకే అనేది ఒక రిలీజియస్ యాంగిల్లోను, ఒక దేశభక్తి యాంగిల్లోను ఇలాంటి పాయిజన్ ని అందంగా ప్యాకేజ్ చేసి అమ్మేస్తారు.